విభజించి సారథి ఏంది ముదిరాజు, మేడంది ఏంది రెడ్డి, రెడ్డి అయితేంది ముదిరాజు అయితేంది. ఇప్పుడు రెడ్డిళ్ళ దాన్ని కోట్ చేస్తే పాలు వస్తాయా? ముదిరాజుల నుంచి వస్తే ఏమన్నా వేరే వస్తుందా? అందరూ సమానంగా ఉండాలి, అందరూ సమాజం కోసం ఉంటారు, అందరికి సమాన హక్కులు ఉండాలి. దానికోసమే కదా మనం ఉన్నది. ఒక ఆయన మాట్లాడతాడు, ఆమె ముదిరాజా రెడ్డి అంటే అన్నీ అంటాను నేను. నాకు అన్ని కులాలు సమానమే. ఈ కులము ఆ కులం అనేందుకు కులాలే పోవాలని చెప్పుకుంటూ వచ్చినప్పుడు అంబేద్కర్ గారు ఎన్ని రోజులు కులాలు అవి చేయాలనుకుంటూ వచ్చారు అంటే ఇంకా ఎప్పుడు ఆ సాకలోళ్ళ కింద ఉండాలని, ఎప్పుడు పటేలు ఇట్లా ఉండాలనేనా? అంతేనా? అందరు సమానంగా ఉండాలి, అందరికీ ఆర్థిక స్వేచ్ఛ రావాలి, అందరూ బిజినెస్లు పెట్టుకోవాలి, అందరూ మంచి బాగుపడాలనే కదా మనం బంగారు తెలంగాణ అంటే. ఈ కులం వాళ్ళకి చేపలే ఇస్తే చేపలు, ఆ చేపలు కూడా వాళ్ళకి పట్టుకోవడానికి లేదు. అందులో వచ్చి కూడా పెద్ద పెద్దోళ్ళు ఎవరు పైసలు ఉంటే వాళ్ళే చేస్తున్నారు. మరి అట్లంటే ఇవాళ ఇప్పుడు ముదిరాజులు చేపలు పట్టుకోవాలని అంటారు, ఎంతమంది చేస్తున్నారు ఇప్పుడు? మరి అవన్నీ పెద్ద పెద్దోళ్ళే అవి కాంట్రాక్ట్లు చేసుకుంటారు, అమ్ముతున్నారు. అంటే మీగడ మొత్తం పైన వాళ్ళు తీసుకుంటారు, మజ్జిగ లాంటిది మొత్తం ముదిరాజులకు ఇస్తారు. అంటే వాళ్ళు ఎప్పుడు అడుక్కున్నట్టుంటేనే వీళ్ళు పైన ఉంటారు అన్నట్టు. అట్లా అని చెప్పి ఒక బీసీ నాయకులతోటి స్టేట్మెంట్లు ఇప్పించుడు, ఒక తెలంగాణ ప్రజలందరూ కలిసి చేస్తేనే తెలంగాణ వచ్చింది. కానీ ఒక రెడ్డి కులం వాళ్ళు కానీ ఇంకో కులం వాళ్ళు కానీ చేస్తే కాలే కదా. ఇప్పుడు కూడా ఇది తెలంగాణ ఆత్మగౌరవ పోరాటం కూడా అందరు కలిసి, తెలంగాణ ప్రజలందరూ కలిసి చేస్తేనే ఇది ఆత్మగౌరవం, తెలంగాణ బంగారు తెలంగాణ అవుతుంది. కాకపోతే ఒక కులంతో అనేది తప్పు. అది నేను ఒక్కటే మీ మీడియా ద్వారా చెప్పదలుచుకున్నది ఏంటంటే, అసలు సమైక్య ఆంధ్ర పాలనలు ఉన్నప్పుడు ఎంత సంతోషంగా ఉండేది, అంత ఆత్మగౌరవంగా బతికినాం. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఏనాడు సంతోషంగా లేము. 2014 నుంచి కూడా ఎప్పుడు కూడా అవమానాలే, ఎప్పుడు కూడా అవమానాలను భరించుకుంటూనే ఇక్కడి వరకు వచ్చినాం. ఇంకా అంటే మన తెలంగాణ అది ఉద్యమం అప్పుడు పోయినప్పుడు మంచిగా రమ్మని చెప్పేది. ఇప్పుడు వాళ్ళ ఇంటికి పోతే గేటు దగ్గర నుంచే మీకు పర్మిషన్ లేనట్టుంది కదా, మీకు ఇప్పుడు టైం ఇవ్వలే, వెళ్ళిపోండి అని అంటే అట్లా 3 సార్లు ఇంటికి వచ్చి ఏడ్చారు. అంటే గట్లా ఏడిస్తేందుకేనా మనం అంత కష్టపడి తెలంగాణ తెచ్చుకున్నది? ఏదేమైనా కూడా ఇవాళ ఆస్తులు కాపాడుకోవడం కోసం అని అంటున్నారు. ఆనాడు ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళ గెస్ట్ హౌస్లు, వాళ్ళ ఫామ్ హౌస్ల దగ్గరనే మాకు ప్రతి ఊర్లో 1,00,000 ఫామ్ ఉండే. ఒంటి మామిడి కానీ, వరగలు కానీ, ఆ చుట్టుపక్కల ఊర్లలో అన్ని దగ్గరలలో ఫామ్లు ఉండే. ఆ ఫామ్లన్నీ ఒక్కొక్కటి అమ్ముకుంటూ వచ్చినాం. ఉద్యమం అప్పుడు వచ్చి ఉద్యమం కోసం పెట్టినాం. ఆ రోజు ఎంత సంతోషంగా పెట్టేది అంటే అంత సంతోషంగా పెట్టేది. మా చుట్టాలందరూ కూడా చాలామంది అన్నారు, ఆ తెలంగాణ కోసము మీరు అంత కష్టపడి అంత చెమట ఒడిచి ఇప్పటికీ నువ్వు సర్దిగట్టుకొని పోయి పని చేసుకుంటూ అంత కష్టపడి సంపాదిస్తున్నటువంటి పైసలను దానికి ఖర్చు పెడుతున్నాం, రేపు ఎట్లనే మీ పిల్లలకి అని అడిగినాను. అంటే నేనేమన్నా అంటే మేము 2,000 కోళ్ళ నుంచి కూడా అదే ఇప్పుడు వరంగల్ పురుషోత్తమ రావు అంకులు ఇప్పటికి కూడా బతుకుండు, అడగండి మీరు తెలుసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి. మేము ఎంత కష్టపడి ఆ 4,000 కోళ్ళ నుంచి ఇప్పుడు 8 లక్షల కోళ్ళకి ఎట్లా వచ్చినామనేది వాళ్ళు చెప్తారు మా గురించి. మేము ఎంత నీతివంతులము, ఎంత పని చేసేవాళ్ళం అనేది మీకేం తెలుస్తుంది? ఇక్కడ మీరు ఇళ్ళలో కూర్చుని మాట్లాడే వాళ్ళకి. అంత కష్టపడుకుంటా కూడా ఆ రోజు ఉద్యమానికి ఎంత సహాయం చేయాలనో, ఎంత ముందుకు తీసుకుపోమని చెప్పి ఎంత చేదోడు వాదోడుగా ఉండి ఎంత ధైర్యం ఇచ్చిన్నో
ఈనాడు కూడా రేపు తెలంగాణ బంగారు తెలంగాణ కోసం కావచ్చు, తెలంగాణ ఆత్మగౌరవ పోరాటం కోసం కావచ్చు, నా ఉన్న ఆస్తులు కూడా అమ్మి మా ఆయనకు పెట్టి తెలంగాణ ఆత్మగౌరవం కోసం పోరాటం చేయమని చెప్తున్నా ఈరోజు. నాకు ఒక్కటే విద్య రాదు, నేను గుడ్లేరుతా, దాన పోస్తా. ఇప్పటికి కూడా ఇప్పుడు మా దగ్గర ఉన్న గుమాస్తలకు నేను చూపిస్తా, కొత్త వాళ్ళు వస్తే ఎట్లా దాన పోయించాలి, ఎట్లా గుడ్లేరు వేయించాలి అనేది. కానీ ఏదో మేము మినిస్టర్లము అని ఇంట్లో కూర్చున్నది ఎప్పుడు లేదు. అందరూ వచ్చిన వాళ్ళు అంటారు, మొక్కజొన్నలు ఇచ్చిన వాళ్ళు ఇట్లా ఇంకా ఎన్ని రోజులు చేస్తారు మేడం మీరు అని అంటే, మాకు అందులోనే సాటిస్ఫాక్షన్ ఉంటుంది. పని చేయకుండా కూర్చొని పైసలు సంపాదించేది ఏముంటుంది అసలు చెప్పండి? అట్లాంటి పైసలు ఉండవు, అట్లాంటి పైసలు నిలవవు, అవి ధర్మం కాదు, అది న్యాయం కాదు అట్లాంటివి అని చెప్తాం వాళ్ళకి. మేము ఇప్పుడు మా పిల్లలని తీసుకొని పోయి నేను పని చేస్తా, మాకు అందుకే ఈ ఆస్తులు ఉంటాయి అనేది కాదు, ఈ ఆస్తులు అన్నీ అమ్మైనా కూడా నేను తెలంగాణ ఆత్మ గౌరవం కోసం మా ఆయనకిచ్చి దీనికోసం ఎన్ని రోజులైనా కొట్లాడమని చెప్తున్నా ఈరోజు. రేపు ఈ ఆస్తులు పోయినా కూడా మళ్ళీ నేను కష్టపడి సంపాదించుకోగలుగుతా అనే ధైర్యం నాకుంది. ఇప్పటికైనా మా ఇంటి చుట్టూ ఇప్పుడు కూడా మీరు వచ్చేటప్పుడు పోలీసు వాళ్ళు ఉండొచ్చు. ఈ పోలీసు వాళ్ళు కానీ వీళ్ళందరూ వచ్చి భయభ్రాంతులు చేసి భయపడాలి, వీళ్ళు భయపెట్టాలి అని అంటే మాత్రం మేమేం భయపడము. ఎందుకంటే మా నాన్నలు కూడా ఉద్యమాలు చేసినటువంటి వాళ్ళే కాబట్టి మాకు ఇట్లాంటివి ఈ ఆస్తులు పోతే ఎట్లా, ఈ కార్లు పోతే ఎట్లా, మేమంతా సుఖపడి వచ్చిన వాళ్ళం కాదు. మా పిల్లలకు కూడా చిన్నప్పటి నుంచి అన్నీ చూపించి పెంచిన మేము ఫామ్లకు తీసుకొచ్చేది, ఆ పిల్లలతో ఆడిపించేది, వాళ్ళతోటి అన్నీ చేసిన వాళ్ళే మా పిల్లలు కూడా. ఏదో ఈ పెద్ద పెద్ద కార్లలోనే తిరిగి ఏసీలలోనే కూర్చొని అట్లా పెరిగిన పిల్లలు ఏం కాదు వాళ్ళు కూడా. కాబట్టి మేము ఈ ఆస్తులు అమ్మినా కూడా మళ్ళీ సంపాదించుకుంటాం, తెలంగాణ ఆత్మ గౌరవం కోసం పోరాడతామని నేను మీ ద్వారా తెలియజేస్తున్నాను. జై తెలంగాణ. ఇంకేమన్నా ఉందా? డేటా కావాలంటే వాళ్ళకి ఇస్తామని చెప్పి ఏ డాక్యుమెంట్స్ ఏం కావాలన్నా కానీ అన్నీ కూడా ఇంకా